ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషవులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మురుకులు చేసుకుంటాం, రసం చేసుకుంటాం. రసం మురుకులు ఎప్పుడన్నా చేసుకున్నారా? అంటే రసం ఒకటి తయారు చేస్తాం, దాంట్లో మురుకులు వేసుకొని తినడానికి మురుకులు సపరేట్ తయారు చేస్తాం. అయితే మన మిరియాల మురుకులు, మన రసం రెండు కలిపితే ఆ మిరియాల రసంలా ఆ మురుకులతో పాటు తిన్న మంచి ఆనందం కలుగుతుంది. ముందుగా మనం రసం ఇటు పక్కన పెట్టేసుకుందాం, తర్వాత మురుకు అన్నీ కలుపుకొని మనం మురుకులు కూడా వేసుకుందాం. సాధారణంగా మనం రెండు రకాలుగా చేసుకుంటాం. రసం తయారు చేసి లాస్ట్లో తాలింపు వేస్తాం. కానీ ఈరోజు కొంచెం ఇలా నూనె వేసేసి మనం దీంట్లోనే తాలింపుతోటే మనం స్టార్ట్ చేద్దాం. సో కొంచెం ఇంగువ, మన ఆవాలు, జీలకర్ర, ఆ ఎండుమిరపకాయలు వాటితోటి మన తాలింపు వేసేసుకుంటే ముందు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది సాధారణంగా చాలా హోటల్లో అలా చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఎక్కువ మోతాదుల్లో చేస్తాం కాబట్టి మేము రసం అంటే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో చింతపండు పులుసు అన్నీ వేసి చక్కగా ఉడకనిస్తాం. లాస్ట్లో అంతా రెడీ అయిన తర్వాత దానికి తాలింపు వేస్తాం. అది ఎందుకంటే రసంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కొన్నిసార్లు మిరియాల రసం అంటాం, కొన్నిసార్లు ఇంకో రసం అంటాం. దానికి తగ్గట్టు తాలింపుతో కూడా మార్చుకోవచ్చు. నూనె వేడెక్కిన వెంటనే మన ఆవాలు చిటపట్లాడేలా మనం ఇందులో ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడిన వెంటనే ఇందులో జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసి దీంట్లో ఇలా చేసుకోండి. మనకు ఆ మంచి ఫ్లేవర్ మనకి బయటకు వచ్చేసింది. ఇందులో కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు. ఇప్పుడు మీ ఇష్టం. కొన్నిసార్లు నేను నా రసంలో వెల్లుల్లి కూడా నేను చాలా వేసుకొని ఇష్టపడతాను. అయితే మన చింతపండు పులుసు తీసాం, కానీ నాకు ఆ రసానికి పల్సగా ఉండాలి కదా, చక్కగా వేసేసి ఇందులో మన రసం ఎంత కావాలో అంత వేసుకున్నాం. ఇప్పుడు ఈ నీళ్లు చక్కగా మసులుతాయి. దీంట్లో మనకు రసం తయారవ్వాలంటే మనకి ఆ మంచి ఆ ఫ్లేవర్ కొంచెం ఏం పర్లేదు, ఇంగువ ఎప్పుడు నూనెలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ మనకు బయటకు వస్తుంది. మర్చిపోయా, దీంట్లోనే పైన వేసేసాను. రసంలో అయినా పులిహోరలో అయినా పచ్చి ఇంగువ, పచ్చి పసుపు కూడా బాగానే ఉంటుంది. పచ్చి పసుపు అనేసరికి మళ్ళీ కొంచెం వేసి దీన్ని చక్కగా మసలనిద్దాం. మనకి రసం ఎంతసేపు మసిలితే మనకి అంత మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇందులో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి అన్నీ వేసేస్తున్నాం. అయితే మనం మిరియాలు తర్వాత వేసుకుంటాం కాబట్టి మన రసం పొడి కూడా ఇందులో వేస్తున్నా. కారం వేయట్లేదు. ఇందులో టమాటాలు కూడా కొంచెం వేసుకుంటున్నాం. ఈ టమాటాలు కూడా చాప్ చేసి ఈ టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ రసం మనకి ఉడికిన తర్వాత కేవలం ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. సాధారణంగా మేము రసంలో కొత్తిమీర కాడలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుంటాను. కానీ ఈరోజు లాస్ట్లో కాదు, ఇప్పుడే వేసేస్తున్నాను. దీన్ని చక్కగా మసల్నిచ్చి ఈ రసాన్ని తయారు చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు స్టార్ ఆఫ్ ది డిష్ అంటే మనం ఏది తిన్నా, ముద్దపప్పు, పులుసు ఏది తిన్నా స్టార్ ఆఫ్ ద డిష్ అని ఉంది. ఈరోజు రసం కాదు స్టార్, మన మురుకులు. ఆ మురుకులు వేస్తే ఈ రసానికి మరింత టేస్ట్ బయటకు వస్తుంది. సో ఇందులో కొంచెం ఉప్పు ఫస్ట్ ఎప్పుడన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి, రసం అయినా ఏదైనా సూప్ అయినా. సో మన రసం ఇది ఉడికి మనకు మంచి టేస్టీగా తయారవుతుంది. తర్వాత మన ఈ మురుకులు మనం తయారు చేసి వేసుకోవాలి. సో మురుకు కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది ఎలా చేయాలో చూద్దాం. మరి ఇప్పుడు రసం చక్కగా ఉడుకుతోందో పక్క. ఇప్పుడు మన మురుకుల్లో కూడా ఇంతకుముందు ఒకసారి మీకు మురుకు చూపించాను. మనం సన్నగా చేసేటప్పుడు దాంట్లో ఎక్కువగా మనం శనగపిండి వేసి బియ్యపిండి కొంచెం వేసుకుంటాం. ఈరోజు ఆపోజిట్, బియ్యపిండి ఎక్కువ, శనగపిండి తక్కువ వేసి దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే జీలకర్ర. మనం చేసేది మిరియాల మురుకులు అంటే దీంట్లో ఈ మిరియాల పొడి మనం ఎక్కువగా వేసుకుంటాం. ఎందుకంటే మన ఈ రసానికి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చక్కగా అందచేయడం కోసం ఈ మిరియాల పొడి వేసాం. దీంట్లో ఉప్పు, కావాలంటే మీరు పసుపు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. దీంట్లో నేను చక్కగా ఈ వెన్న 4 ముద్దలు వేసి, మీకు ఎప్పుడన్నా కుకీస్ కానీ మనం ఏది చేసేటమన్నా ఆఖరికి చెక్కలు కూడా, కొంతమంది చెక్కలు చాలా గట్టిగా ఉంటాయి, దాంట్లో మనం కొంచెం ఆ పిండిలో, అంటే బియ్యపిండి కొట్టి చేసుకోవచ్చు, మామూలు పిండితో కూడా చేసుకోవచ్చు. మామూలు పిండితో చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఒక గుడ్డలో బియ్యపిండి కట్టేసి
కొంచెం స్టీమర్లో ఒక 2 నిమిషాలు పెట్టి తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆరనిస్తాను. అది మామూలుగా ఫ్రెష్గా కొట్టిన పిండిలా తయారవుతుంది. దాంట్లో లైట్గా వెన్న వేసి ఈ విధంగా మనం చేసేసుకుంటే మన చెక్కలు వస్తాయి, భలే టేస్టీగా. టైం ఉంటే మాత్రం బియ్యాన్ని నానబెట్టండి, ఆరబెట్టి దాన్ని కొట్టి తర్వాత చేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్నని మనం జాగ్రత్తగా మనం బిస్కెట్లు తయారు చేసేటప్పుడు ఆ షార్ట్ క్రస్ట్ మెథడ్లో ఎలా చేస్తారో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి ఈ పిండి ఎంత చక్కగా ఎలా తయారైందో. దీంతో మనం చేసుకుంటే మన మిరియాల మురుకు మరీ టేస్టీగా ఉంటుంది. అయితే మన ఈ మిరియాలు మనం చేయడానికి కొంచెం అంటే మరీ కారపూస కాదు, మరీ లావు మురుకు కాకుండా మధ్యస్థం తీసుకున్నాం. లావు మురుకు చేసుకునేటప్పుడైతే మీరు పూర్తి మిరియాలని కూడా మనం ఇందులో వేసి చేసుకోవచ్చు. అంతా రెడీ. ఇప్పుడు మనం దీన్ని దాంట్లో నుంచి ఈజీగా వచ్చే విధంగా దానికి తగ్గట్టు ఈ పిండిని కలుపుకుందాం. దీంట్లో నీళ్లు పోసి మనం మరీ గట్టిగా కలపమాకండి, కొంచెం సాఫ్ట్ చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా వేసేసి దీన్ని మనం చక్కగా కలుపుకుందాం. ఈ విధంగా ఇలా వెన్న వేసిన తర్వాత మీరు చూపించిన విధంగా మనం చేసుకుంటే మీ మురుకులు నోట్లో కరిగిపోయేలా భలే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి ముద్ద కలిపేసిన తర్వాత వీటిని ఉండలు చేసుకొని మన ఆ మురుకు గిద్దెలో వేసి ఫ్రై చేసుకోవడమే. పిండి చక్కగా కలిపేసుకున్నాం, కానీ నూనె ఇటు పక్కకు పెడదాం. మన రసం ఇటు పక్కన స్లోగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక మురుకులు వేసుకుంటే తినేయడమే కదా. నా ఈ రసం టేస్ట్ చూద్దాం. ఆహా, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా? ఇందులో మనకి ఆ ఘాటు ఈ మిరియాలు వేసుకొని తింటుంటే అన్నంలో వస్తుంది. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. చెప్పాను కదా, టేస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఈ రసం పర్ఫెక్ట్గా మన ఉప్పు అంతా వేసుకున్నాను. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు అన్నంతో తింటే బ్రహ్మాండం. సో దీంట్లో చక్కగా మనం కలిపిన పిండి మనకు సాఫ్ట్గా కావాల్సినట్టు వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మన ఈ మిరియాలు అన్నీ కలిపిన బియ్య పిండితో కలిపిన అంటే తెల్లగా ఉన్న బియ్య పిండిలో నుంచి మనకి ఆ మిరియాలు కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. కానీ దీన్ని మంచిగా కరకరలాడేలాగా మనం ఫ్రై చేసుకుందాం. అట్లా అని చెప్పేసి మరీ ఎక్కువ మంట పెట్టకండి. మీ అందరికీ తెలుసు మన బియ్య పిండితో మనం చేసిన అవి రంగు తొందరగా రావు, కొంచెం టైం పడుతుంది. కానీ మనకు ఆ క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలో చూద్దాం. బియ్య పిండితో చేసుకున్న మురుకులు రెడీ. వీటిని కొంచెం ఆరిన తర్వాత మనం అన్ని ముక్కలుగా ఇరగొట్టచ్చు. చాలా వేడిగా ఉన్నాయి. సో మన బియ్యం మురుకులు రెడీ, మన అన్నం రెడీ, రసం కూడా రెడీ. మూడింటిని కాంబినేషన్లో తింటే భలే మజా వస్తుంది. సో మరి టేస్ట్ చేసేద్దామా? మీ అందరికీ తెలుసు రసం తింటే ఎలా తినాలి, చక్కగా తాగే విధంగా ఉండాలి. మంచి ఆ ఫ్లేవర్ అది అంత బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇప్పుడు ఇందులో దీన్ని మరింత టేస్ట్ మార్చడం కోసం, పెంచడం కోసం మనం ఈ మురుకులు వేసుకోవాలి. ఈ మురుకులు వేసుకునే విధానం కూడా మంచిగా కరకరలాడుతున్నాయి. ఇంకా వేడిగా ఉన్నా కొంచెం చల్లారిన తర్వాత మరింత కరకరలాడతాయి. దానిపైన ఇలా వేసుకొని తింటుంటే మజా వస్తుంది. ఈ రసంలో మన ఈ మురుకులు చక్కగా ఇరక్కొట్టి వేసుకోవాలి. ఏంటి ఎప్పుడు ఆ రసం అన్నం తినడమే అలవాటు, కానీ ఇప్పుడు మనం ఒక్కొక్క ముద్దలో ఆ మురుకులు తాక్కుంటూ తింటూ ఉంటే మీకు ఆ రసంలో మనం ఆ ఘాటు మిరియాలు వేయలేదన్న ఫీలింగ్ ఉండదు. ఈ డబల్ కాంబినేషన్లో ఓ పక్కన కరకరలాడుతూ మంచి టేస్టీ రసం. ఎప్పుడు చెప్తుంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అని. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్. మిరియాల మురుకులతో రసం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు పులుసు వేసి చక్కగా వేగిన తర్వాత ఇంగువ, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రసం పొడి, టమాటాలు, కొత్తిమీర, ఉప్పు వేసి చక్కగా వేగనివ్వాలి. తరువాత మనం ఒక బౌల్లో బియ్య పిండి, శనగపిండి, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, వెన్న వేసి చూపించిన విధంగా కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి సాఫ్ట్ గా తయారు చేసి మనం మురుకుల గిద్దె
మధ్యలో పెట్టి చూపించిన విధంగా మురుకులు తయారు చేసుకోవాలి. అన్నం పైన చక్కగా మన రసం పోసుకొని ఈ మిరియాల మురుకులు కూడా వేసి వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.